మొదట నీ కంటిలో నుండి దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో నుండి నలుసును తీసివేయుటకు నీకు స్పష్టమగును. ఈరోజు దేవుని వాగ్దానము. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న పొట్టును తీసివేయుటకు స్పష్టముగా చూడగలవు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. మనిషి స్వభావం ఇతరుల తప్పులు చూడడం. మనుషులలో ఒక స్వభావం ఉంది. మనం చాలాసార్లు ఇతరుల తప్పులను త్వరగా గుర్తిస్తాం. ఎవరో చిన్న తప్పు చేసినా వెంటనే విమర్శిస్తాం, కానీ మనలో ఉన్న పెద్ద తప్పులను మాత్రం గుర్తించము. అందుకే యేసు ఈ వాక్యంలో మనకు హెచ్చరిక ఇస్తున్నారు. వేషధారిత్వం దేవునికి ఇష్టం లేదు. యేసు వేషధారి అని చెప్పినప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నారు. బయటకు నీతిమంతుల్లా కనిపిస్తూ లోపల తప్పులతో ఉండటం దేవునికి ఇష్టం కాదు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన జీవితం నిజాయితీగా ఉండాలి. ముందుగా మన హృదయాన్ని పరిశీలించాలి. ఇతరులను సరిచేయటానికి ముందు మనల్ని మనం దేవుని ముందు పరిశీలించుకోవాలి. మనలో ఉన్న కోపం, అసూయ, గర్వం, చెడు అలవాట్లు తొలగించాలి. అప్పుడు మన దృష్టి స్పష్టంగా ఉంటుంది. తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి. మన జీవితం సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరులకు నిజంగా సహాయం చేయగలము. ప్రేమతో చెప్పిన మాటలు అప్పుడే ఫలిస్తాయి. ఈ వాక్యం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ఇతరులను విమర్శించటానికి ముందు మనల్ని మనం సరిచేసుకోవాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రభువా, పరలోకమునందున్న మా తండ్రి, ఇతరుల తప్పులు చూడడానికి ముందుగా మా హృదయాన్ని పరిశీలించుకునే జ్ఞానం మాకు ఇవ్వము. మా లోపాలను తొలగించి నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయము. ఆమేన్.